దేవుడు తన సేవకుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే, దేవుడు తనకి ప్రజలకి మధ్య ఎందుకు సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని, మధ్యవర్తిని దేవుడు ఏర్పాటు చేసుకుని తన కొరకు వాడుకుంటూ, ప్రజల కొరకు వాడుకుంటూ తన చిత్తాన్ని ఏ విధంగా జరిగిస్తున్నారో, తన ప్రేమను ఏ విధంగా కనపరుస్తున్నారో మనం ధ్యానం చేద్దాము. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుతున్నామండి. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజ్ నెంబర్ 106 అండి. పేజ్ నెంబర్ 106. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను అనుసరించి మీరందరూ పలకండి. ఈ మాటను అనుసరించి మీరందరూ పలకండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఇంకోసారి పలకండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ధ్యానం చేసినట్లయితే తన సేవకుని పుట్టించి, దేవుడు తన సేవకుని పుట్టించి అన్న దగ్గర నెంబర్ 1 ఉందండి. అది తన సేవకుని లేపి అనే అర్థం అన్నమాట. దేవుడు తన సేవకుని పుట్టించంటే తన సేవకుని లేపి, తన సేవకుని ఏర్పరచుకుని, తన సేవకుని నడిపించి, లేకపోతే తన చిత్తాన్ని తన సేవకునికి తెలియచేసి నడిపించి, దేవుడు కోరుకున్న ప్రాంతానికి, దేవుడు కోరుకున్న ప్రజల యొద్దకు తన సేవకుని పంపించి, ఆ యొక్క ప్రాంతంలో తన సేవకుని లేపి ఏం చేస్తున్నారంటే, దేవుడు మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన సేవకుని పంపించి ఏం చేస్తున్నాడంటే, మనలో ఉన్న ప్రతి మనుషులలో, లేకపోతే మనలో ఉన్న ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిలో, ఈ లోకంలో జీవించుచున్న ప్రతి మనిషిలో ఉన్న దుష్టత్వం నుండి మళ్ళించి దుష్టత్వం నుంచి తొలగించి వారిని ఆశీర్వదించడానికి దేవుడు ఏం చేశాడంటే తన సేవకుని పంపించారన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పంపించినప్పుడు ఈ యొక్క ప్రజలు ఏ విధంగా ఉన్నారు? ఈ యొక్క ప్రజలు దేవుని మాట వింటున్నారా? లేకపోతే ఈ ప్రజలు దేవునికి లోబడుతున్నారా? ఈ ప్రజలను బట్టి దేవుడు ఎంత సంతాపం పొందుతున్నారు, దేవుడు ఎంత నొచ్చుకుంటున్నారు, లేకపోతే దేవుడు ఎంత బాధపడుతున్నారు అని మనం చూసినట్లయితే, మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం అంతా మనం చదువుకున్నట్లయితే, దేవుడు ఏ విధంగా తన సేవకుని ప్రజల యొద్దకు పంపించి, ఇశ్రాయేలు ప్రజల యొద్దకు పంపించి ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళమని దేవుని సేవకునితో, ప్రవక్తతో ఏ విధంగా తన బాధను దేవుడు చెప్తున్నారంటే మనం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే పేజ్ నెంబర్ 688, పాత నిబంధన పేజ్ నెంబర్ 688, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకుందాము.
ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దేవుడు, నేను ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారు నేటి వరకు వారు వారి పితరులు కూడా నా మీద ఏం చేస్తున్నారని చెప్తున్నారు. దేవుడు తిరుగుబాటు చేస్తున్నారని చెప్తున్నారు. తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా చదువుకున్నానండి. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ యొద్ద ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు. తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము. వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నారన్నమాట. తన ప్రవక్త అయిన యేసయ్యని ఇశ్రాయేలు ప్రజల మధ్యకు దేవుడు వెళ్ళమన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకున్నారు, కోరుకున్నారన్నమాట. ఇశ్రాయేలు దేవునికి ఇష్టమైన జనాంగము, ఇష్టమైన బిడ్డలన్నమాట. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బానిసత్వంలో నుంచి విడిపించారు. అదే విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని పుట్టించారు. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఏం చేశారంటే గొప్ప గొప్ప కార్యాలు చేసి తన దక్షిణ హస్తాన్ని చాచి, తన బాహువును చాచి గొప్ప గొప్ప కార్యాలను చేసి తన శక్తిని ఆ ప్రజలందరి ముందర రుజువుపరుచుకున్నారు. దేవుడు రుజువుపరుచుకున్న తర్వాత వారు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారన్నమాట. తిరుగుబాటు చేసినప్పుడు ఎంతో మంది సేవకులను పంపుతున్నారు దేవుడు వారి మధ్యకు. ఎంతో మంది ప్రవక్తలను పంపుతున్నారు. కానీ ప్రవక్తల మాట వారు వింటలేదు, సేవకుల మాట వారు వింటలేదు. వినినట్లు వింటున్నారు, కానీ వారు ఏం చేస్తున్నారంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసినట్లు చేస్తున్నారు అన్నమాట. చేసినప్పుడు దేవుడు యేసయ్య ప్రవక్త దగ్గర ఎంతో బాధపడుతున్నారన్నమాట. బాధపడుతూ ఈ మాటలు చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారంటే, నేను ఇశ్రాయేలు ప్రజల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారు వారి పితరులు కూడా నేటి వరకు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. కాబట్టి నీవు వారి మధ్యకు వేడు. ఎందుకంటే వారి హృదయం కఠినమైపోయింది. వారు అంటే నా విషయంలో తప్పు చేస్తూ ఉన్నారు. సిగ్గు చూపని వారే, సిగ్గు మారిన వారే తప్పు చేస్తున్నారు. కఠినత్వం చూపిస్తున్నారు నా విషయంలో. నేను చేసిన కార్యాలు వారు గుర్తుంచుకోవట్లేదు అని చెప్పేసి దేవుడు యేసయ్య ప్రవక్త దగ్గర పశ్చాత్తాప పడుతున్నారు అన్నమాట. యేసయ్య ప్రవక్త దగ్గర తన బాధంతా దేవుడు చెప్తున్నారనమాట. అయితే యేసయ్య ప్రవక్తతో ఏం చెప్తున్నారంటే, వారు తిరుగుబాటు చేస్తారు. వారు వినకపోయినా కానీ వారికి నీవు బోధించు, నా వాక్యాన్ని ప్రకటించు. వారు ఏంటంటే సరైన మార్గంలో నడిపించబడటానికి నేను వారిని హెచ్చరిస్తూ ఉంటాను, వారికి బోధిస్తూ ఉంటాను. నీ ద్వారా వారిని క్రమమైన మార్గంలో నడిపించటానికి, సరైన మార్గంలో నడిపించటానికి, వారు మరణము నొందకుండా, వారు నరకానికి వెళ్లకుండా నేను నీ ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉంటాను అని చెప్పేసి వారి మార్గంలో నుంచి
మార్చుకొని నా వైపు తిరగాలని చెప్పేసి నేను వారికి వాక్యాన్ని ప్రకటించడానికి నిన్ను పంపుతున్నాను. కాబట్టి నీవు వెళ్ళి వారి విన్నా వినకపోయినా కానీ వారికి మాటలు బోధిస్తూ ఉండు, ప్రకటిస్తూ ఉండు. వారు ఏదో ఒక రోజు ఏంటో ఒక మాట ఉంటది కదా, తినగా గాలు చేదైనట్టు వేయగా 100 రాళ్ళలో ఒక రాయి అయినా చెట్టున్న పండుగ తగిలినట్టు ఇక్కడ మనము నీవు చెప్పగా వారి యొక్క ప్రవర్తన మారింది. ఆ ప్రజలు నా వైపు మళ్ళుకుంటారు, వారి ప్రవర్తన మార్చుకుంటారు అని చెప్పేసి దేవుడు ఎహెజ్కేలు ప్రవక్తతో చెప్తున్నారన్నమాట. చెప్పినప్పుడు ఎహెజ్కేలు ప్రవక్త దేవుని మాటకు లోబడి దేవుడు ఏం చెప్తున్నారంటే వారు ఏ విధమైన మనుషులని చెప్తున్నారంటే ఆ విషయం కూడా దేవుడే ఎహెజ్కేలు ప్రవక్తతో చెప్పారనమాట. ఎహెజ్కేలు ప్రవక్తకు తెలియదా అంటే ఎహెజ్కేలు ప్రవక్తకు తెలుసు కానీ దేవుడు ఏ విధంగా ఆ ప్రజల మధ్యకు వెళ్ళి జాగ్రత్తగా ఉండాలో దేవుని సేవకులకు కూడా దేవుడు చెప్తున్నారన్నమాట. ఏమని చెప్పారంటే నీవు బ్రహ్మదండి చెట్ల మధ్యకు వెళుతున్నావు, ముళ్ళ తుప్పల మధ్యకు వెళుతున్నావు, తేడ మధ్యకు వెళుతున్నావు. కాబట్టి నువ్వు ఆ చెట్లకు భయపడొద్దు అని చెప్పేసి దేవుడు చెప్తున్నారన్నమాట. బ్రహ్మదండి చెట్లు అంటే అది భయంకరమైన చెట్టు అన్నమాట. ఆ చెట్టు అంతా ఏముంటే ముళ్ళే ఉంటాయి అన్నమాట. ముళ్ళ తుప్పలంటే అది కూడా భయంకరమైన పరిస్థితి. అది మనము ఎక్కడ చూసినా కానీ మనము అణువణువున ఎతికినా కానీ అది మనకు ముళ్ళ తుప్పలో ఏం కనిపిస్తే ముళ్ళే కనిపిస్తాయి అన్నమాట. అదే విధంగా ఇంకో మాట దేవుడు చెప్తున్నారు ఇక్కడ, తేడ మధ్యకు నిన్ను పంపుతున్నాను. ఎందుకంటే అంత భయంకరమైన ప్రజలైనప్పటికీ, అంత భయంకరమైన విషయంతో నిండిపోయినప్పటికీ నీ ప్రజలలో ఈ యొక్క దేశంలో ప్రవక్త ఒకడు ఉన్నాడని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి నేను వారి మధ్యకు నిన్ను పంపుతున్నాను. కాబట్టి నువ్వు వెళ్ళి వారు విన్నా వినకపోయినా వారికి ప్రకటించు అని చెప్పేసి 1కి 10 సార్లు దేవుడు తన సేవకులతో చెప్తారనమాట. ఆమె హల్లెలూయా. తన సేవకులతో చెప్పినప్పుడు ఎహెజ్కేలు ప్రవక్త కూడా ఏం చేస్తారంటే నువ్వు వాళ్ళు చేసినట్లు నా మీద తిరుగుబాటు చేయొద్దు, అంటే వాళ్ళు నా మాట వింటలేదు కాబట్టి నేను వెళ్ళను ప్రభా, నేను ఆ ప్రజల మధ్యకు వెళ్ళను, వారు నీ మాట వింటలేదు, నా మాట ఎందుకు వింటారు అని చెప్పేసి నేను ఆ ప్రజల మధ్యకు వెళ్ళను, వారితో నాకు సంబంధం లేదు, నా పాటి మీద నేను బ్రతుకుతాను, నా జీవితం మీద నేను చూసుకుంటానని చెప్పేసి ఎహెజ్కేలు ప్రవక్త అంటాడేమోనని చెప్పేసి దేవుడు అంటారు, నువ్వు వారు చేసినట్టు తిరుగుబాటు చేయొద్దు. ఎందుకంటే వారు నా మాట వినలేదు, కాబట్టి నీవు కూడా నా మాట విననని అనొద్దు. ఎందుకంటే నిన్ను వెళ్ళమని పంపుతున్నాను కాబట్టి నీవు వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుని మాటకు ఎహెజ్కేలు ప్రవక్త లోబడి వెళతాడన్నమాట. ఆమె హల్లెలూయా. దేవుడు చెప్పినప్పుడు ఎహెజ్కేలు ప్రవక్త తల వంచి దేవుని మాట అంగీకరిస్తారన్నమాట. అంగీకరించి ఆ ప్రజలు ఏ విధంగా ఉన్నా కానీ ఆ ప్రజల మధ్యకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడానికి ప్రవక్త సిద్ధపడతారన్నమాట. సిద్ధపడినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే ఇదే ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూసినట్లయితే ఇదిగో వారి ముఖము వలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను, నీ నుదురు చెక్కుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను, వారికి భయపడకుము, వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తున్నారన్నమాట. వారు ఎలాంటి వారని దేవుడు మరలా ప్రవక్తతో చెప్తున్నారంటే వారి ముఖము ఏ విధంగా ఉంటదంటే కఠినమైన ముఖముగా ఉంటది.
వారి ముఖము కఠినమైనదిగా ఉన్నట్లు నీ నుదురును కూడా కఠినముగా చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నారన్నమాట. ఆ కఠినత్వంలో కూడా ఏ విధంగా దేవుడు చేస్తారంటే చెకుముకి రాతి వలె చేసి అది వజ్రం వలె మారుస్తానని దేవుడు చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెకుముకి రాతి ఏ విధంగా ఉంటుందంటే చాలా గట్టిగా ఉంటుందన్నమాట. అది చాలా చెకుముకి రాతి అంటే దాన్ని చెక్కడానికి గాని దాన్ని మంచిగా తీర్చిదిద్దడానికి గాని చాలా బలం ఉపయోగించాలి, చాలా జ్ఞానం ఉపయోగించాలి, చాలా ఆలోచన ఉపయోగించాలన్నమాట. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నారు, నీ నుదురును కూడా నేను వారి నుదురు వలె చేసి చెకుముకు రాతి వలె చేసి, అంటే స్థిరమైనదిగా కదలనిదిగా చేసి వారు చేసే పనులను కానీ వారు మాట్లాడే మాటలకు కానీ భయపడకుండా జడియకుండా నిన్ను చేసి ఆ విధంగా ఉన్నట్లు నిన్ను నేను తయారు చేసి ఆ తయారు చేసిన విధంలో ఏ విధంగా దేవుడు చెప్తున్నారంటే వజ్రము వలె ఉంటామని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కఠినత్వంలో కూడా ఏం కనిపిస్తుంది అంటే వజ్రం అనేది కనిపిస్తుంది అనమాట. వజ్రం అంటే ఏంటి? చాలా విలువైంది అనమాట. చాలా మనము ఎన్ని లక్షలు పోస్తేనో వజ్రాన్ని మనం పొందుకోలేము, మనము తీసుకోలేము అనమాట, కొనుక్కోలేము. అదే విధంగా దేవుడు చెప్తున్నారన్నమాట, ఒక సావకుడు ఏ విధంగా ఉంటాడంటే దేవునికి ఒక వజ్రం వలె ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల మధ్యకు దేవుని సావకుడు వచ్చినప్పుడు ఇక ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, వారు దేవుని మాట వినకుండా ఉంటారు. ఎందుకంటే దేవుని మాట అంటే వారికి నచ్చదు. ఎందుకు? దేవుడు చేసిన కార్యాలు పొందుకుంటారు, దేవుడు చేసిన మంచితనాన్ని, దేవుడు చూపిన మంచితనాన్ని వారు అనుభవిస్తారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి, దేవుని మాట దగ్గరకు వచ్చేసరికి విన్నట్టే ఉంటారు, కానీ ఆ మాటను అంగీకరించాలన్నమాట. దేవుని వాక్య ప్రకారం నడవటానికి ఇష్టపడకుండా ఉంటారన్నమాట. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నారన్నమాట, వారు వినకపోయినా కానీ నువ్వు మాత్రం ప్రకటించేదే, నువ్వు చెప్పేదే. వారు ఇక్కడ ఎందుకు ఫస్ట్ మనం చదువుకున్నా ఏ విషయంలో వారిని మళ్లించుకోవాలని దేవుడు చెప్తున్నారు? దుర్మార్గత విషయంలో వారు తమ మార్గాలను మళ్లించుకోవాలని చెప్పేసి దేవుని సేవకుల్ని మనుషుల ఎదుకు దేవుడు పంపించారన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని సేవకులు దేవునికి ఏ విధంగా ఉండాలంటే మలాకీ గ్రంథంలో మనము ఒక మాట చదువుదామండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకున్నట్లయితే పేజ్ నెంబర్ 785, పేజ్ నెంబర్ 785, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకున్నాం. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏ విధంగా ఉన్నారంటే సావకులు, యాజకులు ఏ విధంగా ఉన్నారంటే సైన్యములకు అధిపతియగు యెహోవా దూతల్లాగా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆయన దూతలు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు యాజకులు. అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు అంటే దేవునికి ఉపయోగపడేవారు, దేవుడు చెప్పింది చేసేవారు, దేవుడు పలకమన్నది పలికేవారు. దేవుడు ఆ మాట చెప్పమంటే చెప్తారు, ఆ మాట వద్దంటే మానేస్తారు. దాన్ని బట్టి పలకరు, తలంచరు, మాట్లాడరు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ దేవుడు చెప్తున్నారన్నమాట, వారు మనుషులకు ధర్మశాస్త్ర విధులను నేర్పుతారు, సత్యమును బట్టి బోధిస్తారు, సత్య మార్గంలో వారు ఎలా నడుచుకోవాలో నేర్పిస్తారు, సమాధానము
వారికి వాక్యములో నుంచి నేర్పిస్తారు, నా గ్రంథములో నుంచి వారికి నేర్పిస్తారు. నేర్పించినప్పుడు వారు ఏమవుతారంటే వారి దోషము నుండి మళ్ళుకోవాలని, వారి యొక్క దోషము నుండి బయటికి నడిపించబడాలని, వారి యొక్క దోషము నుండి త్రిప్పబడాలని, వారి యొక్క దోషాన్ని వారి మీద నుండి తుడిచివేయబడాలని దేవుడు ఏం చేస్తున్నారంటే యాజకులను ప్రజల యొద్దకు పంపిస్తున్నారు అన్నమాట. పంపించినప్పుడు ఇక యాజకులు చెప్పిన మాట ప్రజలు అంగీకరిస్తున్నారా అంటే అంగీకరించేవారు అంగీకరిస్తారు, అంగీకరించని వారు అంగీకరించారన్నమాట. అంగీకరించిన వారు మేలు పొందుకుంటారు, అంగీకరించిన వారు ఆశీర్వాదం పొందుకుంటారు. యాజకుడు చెప్పిన మాట, దేవుని సేవకుడు చెప్పిన మాట, ఎవరైతే మేలు కోరి దేవుని సేవకుడు చెప్తున్నారో ఆ మాటను బట్టి ఇది నా మేలు కొరకే, నా ప్రయోజనం కొరకే, నేను మేలు పొందాలని, నేను ఆశీర్వదింపబడాలని, నేను దీవించబడాలని ఈ మాట దేవుని సేవకుని మాట నోట నుండి వచ్చిందో ఆ మాటను నేను అంగీకరించాలి, నేను తీసుకోవాలి, ఆ మాటను నా జీవితానికి అన్వయించుకోవాలి, ఆ మాటను బట్టి నేను నడుచుకోవాలి, నా జీవితాన్ని మళ్లించుకోవాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి అని చెప్పేసి ఎవరైతే దేవుని సేవకుని మాటను వారు నిర్లక్ష్యంగా కాకుండా హృదయపూర్వకంగా స్వీకరిస్తారో వారు ఏ విధంగా దీవించబడతారంటే మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మనం చదువుకున్నామండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మనం చదువుకున్నాము. పేజ్ నెంబర్ 716, పేజ్ నెంబర్ 716. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మనం చదువుకున్నామండి. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లు, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్ట మృగములు వారిని భక్షింపవు. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండాను అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నానని
ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారని నా జనులై ఉన్నారని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు. నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు. నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దుష్టత్వం నుంచి మళ్ళుకుంటారో దేవుని సేవకుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాటకు చెవియొగ్గి ఎవరైతే ఆ మార్గంలోనికి వెళ్లకుండా విని వారి హృదయాలను చక్కపరుచుకొని దేవుని తట్టు త్రిప్పుకుంటారో వారికి దేవుడు ఏ విధంగా ఉంటారంటే కాపరిగా ఉంటారన్నమాట. వారిని నడిపించే నాయకుడుగా ఉంటారన్నమాట. వారికి దీవెనకరమకు వర్షములు కురిపిస్తారు వారి మీద. వారు ఏ విధంగా ఉన్నా గానీ భయం లేకుండా వారు తమ కుటుంబాలలో, తమ యొక్క నివాస స్థలాలలో, లేకపోతే వారు ఎక్కడ సంచరించినో దుష్ట మృగం అనేది అంటే దుష్టుడు వారి మీద దాడి చేయకుండా, దుష్టుడు వారి కుటుంబంలో చోటు చేసుకోకుండా, వారి కుటుంబంలో దుష్టునికి అధికారం లేకుండా వారు ఏ విధంగా ఉంటారంటే సంతోషంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు, సమాధానకరంగా ఉంటారన్నమాట. అయితే భయం లేకుండా వారు ఏ విధంగా ఉంటారు? సురక్షితంగా నివసిస్తారన్నమాట. సురక్షితంగా నివసించినప్పుడు వారికి ఏ విధంగా ఉంటుందంటే దేవుడు అంటారు, నేను మీకు దేవుడనై ఉంటారు, మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మిమ్మల్ని మేపుతాను. అంటే సమృద్ధి గల ప్రదేశంలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు అన్నమాట. మనము దేవుని మాట విన్నట్లయితే, దేవుని మాట విని మన హృదయాలను దేవుని వైపు త్రిప్పుకున్నట్లయితే మనము జీవించే ప్రతి జీవితము దేవుని మాటను బట్టి మనము క్రమపరుచుకొని సకలమైన రీతిలో మనం నడిపించుకున్నట్లయితే, దేవుని వాక్యానికి చెవియొగ్గి, దేవుని మాటకు చెవియొగ్గి, దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఏ విధంగా నింపుతారు? ఆశీర్వాదములతో నింపుతారు అన్నమాట. ఏ విధమైన ఆశీర్వాదాలు అంటే ఋతువుల ప్రకారం వర్షం కురిపిస్తారన్నమాట. మనం ఏ టైంలో మనకి ఏది అవసరమో, మనకు మన కుటుంబంలోనే కానీ, మన బిడ్డలకే కానీ, లేకపోతే మనకు కలిగిన ప్రతి పరిస్థితి ఏ టైంలో చక్కపరచబడాలో, ఏ టైంలో ఏ విధంగా మార్చబడాలో, ఏ టైంలో ఏది అవసరమయ్యి మనకు మన దగ్గరకు అది రావాలో అదంతటినీ దేవుడు ఏం చేస్తారంటే సమయానుకూలంగా మనకు జరిగిస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం నిర్భయంగా నివసించే వారంగా ఉంటాం అన్నమాట. నిర్భయంగా నివసించినప్పుడు మనం దేనికైనా భయపడతామా? దేనికి భయపడమన్నమాట. అది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని యొక్క మాటను మనం విని అంగీకరించినప్పుడు మాత్రమే జరుగుతుంది అన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక మాట మాట్లాడతారన్నమాట. ఏమని మాట్లాడతారంటే ఇశ్రాయేలు ప్రజల గురించి, దుష్టుడు దుష్టత్వంలో నుంచి మరణించడం నాకు సంతోషము కాదు, నాకు ఇష్టము కాదు. వాడు ఆ దుష్టత్వం నుంచి మళ్ళుకొని వాడు చక్కగా బ్రతికినప్పుడే నాకు సంతోషము అని చెప్పేసి దేవుడు మాట్లాడతారనమాట. ఎందుకు ఆ మాట మాట్లాడతారంటే అనేకులు ఏ విధంగా జీవిస్తున్నారంటే ఈ కాలంలో దేవుని వాక్యానికి చోటివని వారుగా, దేవుని మాటకు చోటివని వారుగా, దేవుణ్ణి ఆశ్రయించని వారిగా, లేకపోతే దేవుని యందు భయభక్తులు లేని వారిగా జీవిస్తున్నారు అన్నమాట. అందుకనే దేవుడు అంటారు, మీరు దుష్టత్వం నుంచి మళ్ళుకొని మిమ్మల్ని మీ దగ్గరకు నా సేవకులను పంపించాను కాబట్టి వారి మాట మీరు విని సన్మార్గమందు మీ మార్గాలను చక్కగా నడిపించుకుంటూ నేనే మార్గము సత్యమును జీవమును కాబట్టి నా యందు భయభక్తులు కలిగి మీరు నడుచుకుంటూ నా మార్గంలో మీరు నడుచుకుంటూ సన్మార్గమును ప్రేమిస్తూ మీరు ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడు నేను ఏమవుతానంటారంటే మనకు కాపరిగా ఉంటానని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఏ లోటు లేకుండా చూస్తానని దేవుడు చెప్తున్నారన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట విన్నప్పుడు మనకు ఏమవుతుందంటే అంత సమృద్ధి ఉంటుంది అన్నమాట. దేవుని మాట
వినకపోతే మనకన్నీ ఏమవుతాయి అంటే, ఎటు చూసినా కానీ మన పరిస్థితి ఏమవుతుందంటే తాడే పామై ఖర్చిన రీతిగా ఉంటది అన్నమాట. దేవుడి మాట వినకపోతే, దేవుడి మాట వింటే మన యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తారనమాట, నా సేవకులు మీ మధ్యకు పంపిస్తున్నాను కాబట్టి వారు దీవిస్తే నేను మిమ్మల్ని దీవిస్తాను. ఎందుకంటే వారి మాట మీరు వింటే నా మాట విన్నట్లు, నా మాట మీరు విని మీ మార్గంలో చక్కపరుచుకుంటే, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదివినట్లయితే 114 పేజ్ నెంబర్ అండి, 114 పేజ్ నెంబర్ 114 సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23 నుంచి మనం చదివినట్లయితే, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను, మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవించవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయును గాక, అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నారన్నమాట, మీరు దుర్మార్గతను విడిచి నా మార్గంలో నడుచుకున్నట్లయితే నా సేవకులు మిమ్మల్ని ఆశీర్వదించే ఆశీర్వాద వచనాలన్నీ ఏ విధంగా ఉంటాయి, మీరు ఆశీర్వదింపబడటానికి మార్గంగా ఉంటాయి, కారణంగా ఉంటాయి. కాబట్టి మీరు ఆశీర్వదింపబడాలంటే, నా సేవకులు పలికిన ప్రతి మాట మీ జీవితంలో నెరవేర్చబడాలంటే మీరు ఏ విధంగా ఉండాలంటే, మీరు నా వైపుకు మళ్ళుకోవాలి, నా మాట వినాలి. మీరు కఠినంగా మార్చబడకూడదు, మీరు హృదయాలను కఠినంగా చేసుకోకూడదు. నా సన్నిధిలో మీ మనస్సును మెత్తన చేసుకోవాలి. మెత్తన చేసుకుని నా మాట విని దాన్ని గ్రహించి గైకొని నా మాటను వెంబడించినప్పుడు మీరు నా సేవకుల చేత ఆశీర్వదించబడతారు. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరినైనా మనం ఏమనుకుంటామంటే, ఎవరు చెడిపోకూడదని మనం కోరుకుంటాం అన్నమాట. అందరూ బాగుండాలని చెప్పేసి, మంచిగా ఉండాలని చెప్పేసి, ఆశీర్వదించబడాలని చెప్పేసి మనం కోరుకుంటాం. సేవకుడు కూడా చేసేది అదేనమాట. ఏం చేస్తారంటే, వారు ఏ విధంగా కానీ ఎన్ని మాటలన్నా కానీ దేవుని సేవకుడు ఏ విధంగా ఉంటాడు, తుడుచుకుపోతూ వారు అంటే అన్నారులే, తెలియక అన్నారు, వారికి దేవుని గురించి తెలియదు, దేవుల్లో ఉన్నా కానీ దేవుని లోతు గురించి తెలియదు, దేవుల్లో ఉన్న ఆ ప్రేమ వారికి తెలియదు. మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేద్దామంటే వారిని దీవిద్దాము అని చెప్పేసి దేవుని సేవకులు అంటా ఉంటారన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే, మనము వేరే ఎవరైనా చెడిపోవాలని ఎప్పుడూ మనం కోరుకోం కాబట్టి మనము దేవుని మాట వినే ప్రతి ఒక్కరము ఏం చేయాలంటే మన మార్గాన్ని ఏం చేసుకోవాలి, ఇంకను సరి చేసుకుంటూ, ఇంకను దేవునిలో బలపరచబడుతూ, ఇంకను దేవునిలో కట్టుకోవటానికి ప్రయాసపడుతూ, దేవుని దీవెనలు పొందుకోవటానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనం ఏ విధంగా సిద్ధపరచుకోవాలంటే, దేవుని కొరకు మన మనసును మెత్తన చేసుకుని దేవుని సన్నిధిలో మనము దుష్టత్వం నుంచి మళ్లించబడాలని, మన కుటుంబంలో ఉన్న ప్రతి వారు రక్షణ పొందాలని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మనం పరలోకి వెళ్ళి మన కుటుంబంలో ఉన్నవారు నరకానికి వెళ్తే మనం చూడగలుగుతామా? చూడలేము. మనం పరలోకంలో ఉంటూ మన కుటుంబంలో ఉన్నవారు మనం పరలోకంలో సంతోషిస్తూ ఉంటాము. మన కుటుంబంలో ఉన్నవారు నరకంలో కేకలేస్తూ ఏడుస్తూ ఉంటే మనము చూస్తూ సహించుకోలేము. అయ్యో, చెప్పినప్పుడు వినలేదే, లేకపోతే దేవుని మందిరానికి రామంటే రాలేదే అని చెప్పేసి మనం ఎంతో బాధపడతాం అన్నమాట. అదే మనము
మనం ఏం చేయాలంటే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్నమాట. మనము చెప్పటమే కాదు కానీ వారి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు వారు సన్మార్గంలోనికి రావాలని చెప్పేసి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ వారి కొరకు మనం ఎత్తి పట్టినప్పుడు వారు ఏం చేస్తారంటే దుష్టత్వం నుంచి మళ్ళుకోబడతారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక మాట చెప్తారన్నమాట. ఏమనంటే దేవుడు ఒక మనిషిని ఎప్పటి వరకు బ్రతిమలాడతారంటే నరకపు అంచుల వరకు దేవుడు బ్రతిమలాడతారన్నమాట. ఒక మనిషిని రక్షించడానికి దేవుడు అంత ప్రయాసపడతారన్నమాట. నరకం దగ్గరలో ఉన్న ఆ అంచు వరకు వెళ్ళేంత వరకు దేవుడు అతని వరకు ఎంతో ఆసక్తితో ఉంటారన్నమాట. ఎందుకు? ఇప్పుడైనా తెలుసుకుంటాడేమో, ఇప్పుడైనా తెలుసుకుంటారేమో, ఇప్పుడైనా నా వైపుకు మళ్ళుకుంటారేమో, ఇప్పుడైనా నా వైపుకు తిరుగుతారేమో అని చెప్పేసి దేవుడు ఆశతో చూస్తారంట. కానీ మనం ఏంటంటే దేవుడు లేదు దెయ్యము లేదు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. అట్టి విధంగా కాకుండా మనం ఏం చేద్దామంటే దేవుని సన్నిధిలో మనలో మనం సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఇంకా మనం పురికొల్పుకుంటూ, ఎందుకంటే వచ్చే దినాలు దుర్దినాలు అన్నమాట. ఇప్పుడు మనం అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. కానీ చీకటి ఏర్పడి చేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం అన్నమాట. ఈ రోజుల్లో నుంచి మనం తప్పించబడాలంటే, మన కుటుంబాలు తప్పించబడాలంటే ఏ విధంగా ఉండాలంటే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొనుచు మనలో మనం ప్రోత్సాహపరుచుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ దేవుని సన్నిధిలో బలపరచబడుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును.